ఎయిర్పోర్టుకు పూర్తయిన భూసేకరణ 27న ఎయిర్పోర్ట్ అథారిటీకి అప్పగింతాం. మామ్నూరు ఎయిర్పోర్టు పునరుద్ధరణ కోసం భూసేకరణ పూర్తయింది. సేకరించిన 230 ఎకరాలను ఈ నెల 27న ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించేందుకు ముహూర్తం ఖరారైంది. మామ్నూరు ఎయిర్పోర్టు పరిధిలో ఇప్పటికీ 690 ఎకరాలు ఉండగా మరో 250 ఎకరాలు కావాలని ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. దీంట్లో ప్రైవేట్ వ్యక్తుల నుంచి 230 ఎకరాలు సేకరించగా మిగతా భూమి ప్రభుత్వానికి చెందినది. దీంతో మామ్నూరు ఎయిర్పోర్టు పునరుద్ధరణకు కావాల్సిన భూసేకరణ పూర్తయింది. ఇంకా ఎప్పుడెప్పుడు అని ఎదురుస్తున్న ఓరుగల్లు వాసుల కళ తీరునట్లు తెలిసింది. ఎయిర్పోర్టు భూములకు సర్వే పూర్తయినప్పటికీ కొన్ని రోజులుగా ప్రైవేటు భూములను అడిగిన పరిహారం ఇవ్వకపోవడంతో జాప్యం జరిగింది. ఎట్టకేలకు భూసేకరణ పూర్తయి ఎయిర్పోర్ట్ అథారిటీ భూములు అప్పగించడంతో ఓరుగల్లు వాసులు హర్షం వ్యక్తం చేసే నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ఎయిర్పోర్ట్కి అయితే పూర్తిగా భూసేకరణ అయితే వచ్చిన నేపథ్యం ఉంది. త్వరలోనే తెలంగాణలో శంషాబాద్ తర్వాత అత్యంత ఎయిర్పోర్ట్ ఏదంటే ఓరుగల్లు ఎయిర్పోర్ట్, అది వరంగల్ ప్రజల శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. త్వరలోనే ఓరుగల్లు జిల్లాలో ఎయిర్పోర్ట్ కూడా రాబోతుంది. దానికి సంబంధించిన ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం. ఇది జయబింద్ర పత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్త. ఇక మేడానికి సంబంధించిన వార్త కూడా జాతర జోరందుకున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.